హాయ్. ఓవైపు ప్రపంచమంతా ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్ల ఊపులో ఊగిపోతోంది. మరోవైపు ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అంత్యక్రియల కోసం టెహ్రాన్ వీధులు జనసంద్రంగా మారిపోయాయి. సరిగ్గా ఇదే తరుణంలో ఎవ్వరూ ఊహించని విధంగా ముట్టడిలో ఉన్న పాలస్తీనా భూభాగం నుండి ఒక సంచలన ప్రకటన వెలువడింది. గత 20 ఏళ్లుగా సాయుధ పోరాటాన్ని, పౌర పరిపాలనను సమాంతరంగా నడిపిస్తున్న హమాస్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. దాదాపు 2 దశాబ్దాలుగా గాజాను శాసిస్తున్న తన సొంత పాలక యంత్రాంగాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా కుదిర్చిన సీజ్ ఫైర్ ఒప్పందంలో భాగంగా ఐక్యరాజ్య సమితి మద్దతు ఉన్న ఒక టెక్నోక్రటిక్ కమిటీకి పౌర అధికారాలను బదిలీ చేసేందుకు సిద్ధమైంది. అయితే 2007 నుండి గాజాను గుప్పిట్లో పెట్టుకున్న హమాస్ ఇప్పుడు అకస్మాత్తుగా ఎందుకు తప్పుకుంటోంది? అసలు గాజా తదుపరి భవిష్యత్ ఏంటి? ఈ బిగ్గెస్ట్ డెసిషన్ వెనుక దాగున్న మిస్టరీ ఏంటి? ఫతా గ్రూప్తో విడిపోయిన తర్వాత 2007లో గాజా నియంత్రణను హమాస్ తన చేతుల్లోకి తీసుకుంది. నాటి నుండి నేటి వరకు హమాస్ తీసుకున్న అతిపెద్ద రాజకీయ నిర్ణయం ఇదేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, పాఠశాలలు, మున్సిపల్ సేవలు, ఆరోగ్య సేవలను నడుపుతూనే మరోవైపు సాయుధ విభాగాన్ని కొనసాగించిన హమాస్ ఇప్పుడు కేవలం టెక్నికల్, ప్రొఫెషనల్ సిబ్బంది మాత్రమే పౌర సేవల్లో ఉంటారని, మిగతా పాలనా బాధ్యతలను కొత్త కమిటీకి అప్పగిస్తామని స్పష్టం చేసింది. దాదాపు 2 ఏళ్లుగా సాగుతున్న ఇజ్రాయెల్ భీకర దాడుల ధాటికి సర్వస్వము కోల్పోయిన గాజా పునర్నిర్మాణం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు హమాస్ చెబుతోంది. కానీ సీజ్ ఫైర్ ఒప్పందం కుదిరి 9 నెలలు గడుస్తున్నా రెండో దశ చర్చలు ఇంకా మొదలు కాలేదు. యుద్ధం తగ్గినప్పటికీ ఇజ్రాయెల్ సైనిక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ మొత్తం పరిణామంలో ఇజ్రాయెల్ను, అంతర్జాతీయ సమాజాన్ని తీవ్రంగా కలవరపెడుతున్న అంశం ఒకటే, అదే నిరాయుధీకరణ. పౌర పాలన నుండి తప్పుకుంటామని చెప్పిన హమాస్ ఆయుధాలను కింద పడేస్తామని ఎక్కడా ప్రకటించలేదు. తుపాకులు, క్షిపణులపై ఒకే ఒక్క ప్రభుత్వ అధికారానికి నియంత్రణ ఉండాలనేది సీజ్ ఫైర్ నిబంధన. అయినప్పటికీ హమాస్ దానికి సమ్మతించలేదు. దీంతో హమాస్ దగ్గర ఆయుధాలు ఉన్నంతకాలం కొత్తగా వచ్చే పౌర ప్రభుత్వం వారి చేతిలో కీలుబొమ్మగానే మిగిలిపోతుందని ఇజ్రాయెల్ వాదిస్తోంది. ఈ నేపథ్యంలో కాల్పుల విరమణను పర్యవేక్షిస్తున్న అమెరికా నేతృత్వంలోని కొత్త సంస్థ బోర్డ్ ఆఫ్ పీస్ అత్యంత అప్రమత్తంగా స్పందించింది. తాము హమాస్ మాటలను నమ్మబోమని, కేవలం వారి చేతలను బట్టే ఆచరణను అంచనా వేస్తామని కుండబద్దలు కొట్టింది. హమాస్ నిర్ణయం వెనుక ఎలాంటి సిద్ధాంతపరమైన మార్పు లేదని, ఇదొక మనుగడ వ్యూహం మాత్రమేనని కొందరు అనుమానిస్తున్నారు. గాజాలో ప్రస్తుత పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయి. ఆసుపత్రుల్లో పరికరాలు లేవు, మౌలిక సదుపాయాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మానవతా సాయం, మందులు, ఇంధనంపై కఠినమైన ఆంక్షలున్నాయి. ఇలాంటి నరకప్రాయమైన పరిస్థితుల్లో కనీస సేవలు అందించడం హమాస్కు సాధ్యం కావడం లేదు. 2008, 2009, 2014, 2021 యుద్ధాల తర్వాత హమాస్ మళ్లీ పుంజుకుంది. కానీ ఈసారి విధ్వంసం చాలా పెద్దది. అందుకే ఆయుధ పోరాటాన్ని ఉధృతం చేయడం ద్వారా కాకుండా పౌర పరిపాలన నుండి తప్పుకోవడం ద్వారా ఇజ్రాయెల్, అమెరికాలపై అంతర్జాతీయ ఒత్తిడి పెంచవచ్చనేది హమాస్ ఎత్తుగడ. ఇది కేవలం ఇజ్రాయెల్ ఆక్రమణపై వారి వైఖరి మార్పు కాదు, ప్రజల మనుగడ కోసం వేసిన ఒక వ్యూహాత్మక అడుగు. ప్రస్తుతం గాజాను పరిపాలించే బాధ్యతను ఐక్యరాజ్య సమితి బోర్డ్ ఆఫ్ పీస్ మద్దతు ఉన్న టెక్నోక్రాటిక్ కమిటీకి అప్పగించారు. దీనికి అలీ షాత్ నాయకత్వం వహిస్తున్నారు. అయితే బయటి వ్యక్తులతో కూడిన ఈ పాలనా యంత్రాంగాన్ని పాలస్తీనా ప్రజలు ఎంతవరకు అంగీకరిస్తారనేది ఒక పెద్ద ప్రశ్న. ఈ కమిటీకి కేవలం డిప్లొమాటిక్ గుర్తింపు ఉంటే సరిపోదని, గాజా ప్రజలకు ఆహారం, మందులు, విద్యుత్తు, ఆశ్రయం వంటి ప్రాథమిక అవసరాలను వాళ్ళు అందించగలగాలని కొంతమంది సూచిస్తున్నారు. ఒకవేళ ఇజ్రాయెల్ ఆంక్షల వల్ల వాళ్ళు గాజాలోకి స్వేచ్ఛగా ప్రవేశించలేకపోతే ఈ కమిటీ ఉనికికే అర్థం లేకుండా పోతుందనేది వారి వాదన. డొనాల్డ్ ట్రంప్ హయాంలో ఏర్పాటైన బోర్డ్ ఆఫ్ పీస్కు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ఇజ్రాయెల్ను కట్టడి చేయాలని సూచిస్తున్నారు. అంగీకరించిన భౌగోళిక సరిహద్దుల వెనక్కి ఇజ్రాయెల్ సైన్యం వెళ్లేలా ఒత్తిడి తీసుకురావాలని కోరుతున్నారు. గాజా భవిష్యత్తును నిర్ణయించడంలో ప్రాంతీయ శక్తుల పాత్ర అత్యంత కీలకం. హమాస్ ప్రధాన వ్యూహాత్మక భాగస్వామి అయిన ఇరాన్ ప్రస్తుతం అమెరికాతో చర్చలు జరుపుతూనే తన ప్రాంతీయ సంక్షోభాలను సమతుల్యం చేసుకుంటోంది. మరోవైపు హమాస్తో సంబంధాలు కలిగి ఉండి మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న ఖతార్ అత్యంత ప్రభావవంతమైన దౌత్య స్థానంలో ఉంది. గాజా దక్షిణ సరిహద్దులపై నియంత్రణ ఉన్న ఈజిప్ట్ పాత్ర కూడా విస్మరించలేనిది. వీటన్నింటికీ మించి వెస్ట్ బ్యాంకును పాలిస్తున్న పాలస్తీనా అథారిటీకి హమాస్కు మధ్య ఉన్న దశాబ్దాల నాటి పాత వైరం ఉంది. ఇప్పుడు ఈ టెక్నోక్రాటిక్ ప్రభుత్వం ద్వారా తాత్కాలికంగా ఈ వైరం పక్కన పెట్టినట్లు కనిపిస్తున్నా దీర్ఘకాలంలో వీరిద్దరి మధ్య సహకారం సాధ్యమేనా అనేది అనుమానంగానే మిగిలింది.
మొత్తానికి గాజా అంతటా రాజకీయ చదరంగం నడుస్తోంది. అంతర్జాతీయ వేదికలపై ఒప్పందాలు జరుగుతున్నాయి, సరిహద్దుల వెలుపల చర్చలు సాగుతున్నాయి. కానీ 2 దశాబ్దాల పాలనను వదులుకోవడానికి సిద్ధపడిన హమాస్ తన అసలు సిసలైన ఆయుధాగారాన్ని, సైనిక శక్తిని ఏం చేయబోతోందనే క్రిటికల్ క్వశ్చన్కు మాత్రం ఎక్కడా సమాధానం దొరకడం లేదు. ఆయుధాలు హమాస్ చేతిలోనే ఉంటే ఇజ్రాయెల్ దాడులు ఆపదు. ఒకవేళ ఆయుధాలు వీడితే హమాస్ ఉనికికే ప్రమాదం. ఈ అంతులేని సస్పెన్సు, అపరిష్కృత ప్రశ్నల మధ్య ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియక గాజా ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.